ఏమమ్మో పద్మావతి, ఆడోళ్ళంతా గుంపుగా వచ్చారేంటి? కొంపదీసి పంచాయతీ ఎన్నికల్లో నువ్వు గాని నిలబడుతున్నావా ఏంది? అయినా ఇప్పుడేం ఎన్నికలు లేవే, మరి మీరంతా ఎందుకు వచ్చినట్టు ఇప్పుడు? ఈ కళ్ళు దుకాణం మీరు తీసేస్తారా, మమ్మల్ని ధ్వంసం చేయమంటారా? ఏంది కళ్ళు దుకాణం తీసి పడేయాలా, లేకపోతే మీరు ధ్వంసం చేస్తారా? అవును, అందుకే మేమొచ్చాం. ఏందమ్మా ఏటకారానికి నీకు మేమే దొరికామా? పొండమ్మా పొండి, పోయి ఎవరి పనులు చూసుకోండి. జోగయ్య గారు, మేమొచ్చింది ఇక ఈ కళ్ళు దుకాణం ఈ ఊర్లో ఉండడానికి వీల్లేదు అని చెప్పడానికి. కళ్ళు దుకాణం ఊర్లో ఉండకూడదా? ఊర్లో ఉండక ఊరు బయట శ్మశానంలో ఉంటదా? ఇక్కడ కళ్ళు దుకాణం తీసేయాలనా? అవును. కళ్ళు దుకాణం మీకేమంటం వచ్చింది? ఊరికి దూరంగానేగా ఉంది. అసలు ఈ ఊర్లో కళ్ళు తీయడానికి అమ్మడానికి వీల్లేదు. ఆహా, అవునా? ఈ మాట చెప్పడానికి నువ్వెవరు తల్లే? ఓహో, దుర్గమ్మ గారి కోడలి హోదాలో ఉండంటున్నావా? ఈ ఊరు బాగుపడాలని అడుగుతున్నాను. అసలు ఇప్పుడు ఈ ఊరు ఏం చెడిపోయిందని? మగాళ్ళు ఇక్కడ అమ్మే కళ్ళు తాగి చెడిపోతున్నారు. ఆహా, అవునా? అంటే ఈ కళ్ళు దుకాణం మూసేస్తే మీ ఇళ్లల్లో ఉన్న మగాళ్ళంతా కళ్ళు తాగడం మానేస్తారా? పక్కూరెళ్ళి తాగరా ఏంది? ఎక్కడో పక్కూరికెళ్ళి తాగడం వేరు, పక్కనే ఉన్న దుకాణంలో తాగడం వేరు. అయినా ఆ విషయం గురించి ప్రస్తావన తర్వాత. ముందు మీరు కళ్ళు దుకాణం ఖాళీ చేయండి. ఊరుకోవమ్మా పద్మావతి, ఏదో ఆడపిల్లవి తెలియక మాట్లాడుతున్నావా అని ఊరుకున్నాను కదా అని రెచ్చిపోకో. మాటలు అనవసరం జోగయ్య గారు. ఈ కళ్ళు దుకాణం ఇంకొక క్షణం కూడా ఇక్కడ ఉండడానికి వీల్లేదు. ఈ ఊళ్ళో అసలు కళ్ళు అమ్మడానికి వీల్లేదు. ఈ మాట అనడానికి నువ్వెవరో? ఈ ఊరి మనిషిని, ఈ గ్రామ పౌరురాల్ని. అంటే నువ్వు తీసేయమంటే ఈ కళ్ళు దుకాణం తీసేయాలా? అమ్మడం ఆపేయాలా? అలా చేస్తే మీకే మంచిది. మంచిది అంటున్నావు, ఖాళీ చేయకపోతే ఏం చేస్తావేంది? ఏం చేస్తాం? విన్నారుగా జోగయ్య గారు. ఇదిగో పద్మావతి, ఈ జోగయ్య జోలికి రావద్దు. నేను మీ అత్తయ్య దుర్గమ్మకే భయపడలేదు. అలాంటిది పిల్లకాకివి నువ్వు కూడా నన్ను బెదిరిస్తున్నావా? అది 10 మంది ఆడంగులు వెనకేసుకొచ్చి